మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనములు తెలియచేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికిన 7 మాటల్లో ఈరోజు మనము 2వ మాటను మనం ధ్యానించబోచున్నాము. లోకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనములో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే మాటను మనము చూస్తూ ఉన్నాం. స్నేహితులారా, సిలువపై యేసుక్రీస్తు మౌనంగా ప్రాణాలు విడవలేదు. ఆయన పలికిన ప్రతి మాట చీకటిని చీల్చుకుంటూ వచ్చిన ఒక ప్రేమ కిరణం. ఆ 7 మాటలు కేవలం శబ్దాలు కావు, అవి పాపికి క్షమాపణను, దుఃఖించే వారికి ఓదార్పును, విశ్వాసికి నిత్య జీవమునిచ్చేటువంటి పరలోకపు ప్రతిధ్వనులుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువను మోస్తూ ఉన్నటువంటి సందర్భంలో, భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల్లో ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారు నోట నుండి వెలువడుతున్నటువంటి మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము అంటూ క్షమాపణను ప్రకటించగా, 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటూ లోకాసు వార్త 23:43 నిరీక్షణకు ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సిలువలో 2వ మాట క్షణమాత్రపు రక్షణ, కృప యొక్క విజయంగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రపంచ చరిత్రలో ఒక చిన్న అవకాశాన్ని, నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఉపయోగించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతడు సిలువ వేయబడినటువంటి కుడివైపునున్నటువంటి దొంగ మాత్రమే. యేసు ప్రభువును క్రూరముగా హింసిస్తున్న వారి కొరకు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు గనుక వీరిని క్షమించు అని తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఆయన సిలువలో పలికిన మొదటి మాట అతనిలో గొప్ప పశ్చాత్తాపాన్ని తీసుకువచ్చిందేమో. ఆ పశ్చాత్తాపము ప్రభువుని వేడుకోవడానికి తొందర చేసింది. ఇక ఎంత మాత్రమును ఆలస్యం చేయక, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని ఆర్థిస్తున్నాడు. అది అతని పెదవుల నుండి వచ్చిన మాట కాదు, అతని హృదయ అంతరంగంలో నుండి పొంగి పొరులుతున్నటువంటి ఆవేదనగా కనిపిస్తూ ఉంది. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాట మరణం అంచున ఉన్న ఒక పాపికి దేవుడిచ్చిన నిత్య జీవపు హామీగా మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చారిత్రాత్మక విశ్లేషణ చూస్తే, నిందితుల నేపథ్యం చూస్తే, వీరు కేవలం దొంగలు మాత్రమే కాదు, రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన విప్లవకారులు వీరు. మన భాషలో చెప్పాలంటే తీవ్రవాదులు అనేటువంటిగా మనం చూడవచ్చు. మార్కు సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. స్నేహితులారా, ముందే నిర్ణయించబడినటువంటి స్థలము, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లుగా యేసు అతిక్రమం చేయు వారిలో ఒకడుగా ఎంచబడాలి అనే మాటను అక్కడ మనం చూడగలుగుతున్నాం. ఆ మాట చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 12వ వచనములో, ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను, అతిక్రమము చెయ్యువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేశాను అనే మాటను మనం చూస్తున్నాము. ఆయనను 2 నేరస్తుల మధ్య ఉంచారు. స్నేహితులారా, మొదటి వైఖరి చూస్తే విచారణ ప్రారంభంలో 2 దొంగలు యేసును నిందించిన వారు, యేసును దూషించిన వారే. కానీ ఒకరిలో కలిగిన మార్పు అద్భుతంగా ఉంది. వారు మొదటగా దూషించినట్లుగా మనకు మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒకటి గమనించాలి, యేసు ప్రభు 2 దొంగల మధ్య సిలువ వేయబడడం అనేది ప్రవచన నెరవేర్పు. ఆ 2 దొంగలు మానవాళికి 2 ప్రతిరూపాలుగా కనిపిస్తూ ఉన్నాడు. మొదటి దొంగ లోక సంబంధమైన విడుదల కోరాడు. నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు అని అంటున్నాడు. లోకాసు వార్త 23వ అధ్యాయం 39లో.
ఇతడు పాపము నుండి కాకుండా శిక్ష నుండి తప్పించుకోవాలని చూస్తున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. రెండవ దొంగ అంటున్నాడు, ఆయన అన్నటువంటి మాటను మనకు చూస్తే ఆత్మీయ సంబంధమైన విడుదల కోరాడు. యేసు రక్తసిక్తుడై బలహీనుడుగా కనిపిస్తున్నా ఆయనను ఒక రాజుగా గుర్తించడం అతనిలోని అసాధారణ విశ్వాసానికి గుర్తుగా కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ఆత్మీయ స్థితికి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ దొంగలో కలిగినటువంటి మారు మనసు 4 దశలుగా కనిపిస్తూ ఉంది. ఒక పాపి రక్షించబడటానికి కావలసిన సంపూర్ణ ప్రక్రియ ఈ దొంగ మాటల్లో కనిపిస్తూ ఉంది. దానిలో మొదటిది దేవుని భయం అతనిలో కనిపిస్తూ ఉంది. నీవు దేవునికి భయపడవా అనే మాటను అంటూ ఉన్నాడు. సామెతలు 9వ అధ్యాయము 10వ వచనంలో ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము అనే మాటను మనం చూస్తున్నాం. రక్షణకు పునాది దేవుని భయమే స్నేహితులారా. అతనిలో దేవుని భయం కనిపిస్తూ ఉంది. రెండోది పాపపు ఒప్పుకోలు మనకు కనిపిస్తుంది. అతను అంటున్నాడు, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. తన పాపాన్ని నిర్మోహమాటముగా ఒప్పుకుంటున్నాడు. ప్రియులారా, 1వ యోహోను సువార్త పత్రిక 1వ అధ్యాయం 9లో ఉంది, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడనే మాటను మనకు చూస్తూ ఉన్నాం. అతడు తన పాపమును ఒప్పుకుంటాం మనకు కనిపిస్తూ ఉంది. మూడోది క్రీస్తు నిర్దోషిత్వాన్ని కనపడుతుంది. ఈయన ఏ తప్పు చేయలేదు అని అంటున్నాడు. యేసు పాపరహితుడని లోకానికి చాటాడండి మొట్టమొదటిగా. దేవునికి స్తోత్రం. ఆమేన్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21లో మనకు యేసు పాపరహితుడని లోకానికి చాటును. 4వ దశ విశ్వాస ప్రార్థన. నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము. వా, ఎంత గొప్ప ప్రార్థన. చనిపోతున్న వ్యక్తిని రాజుగా గుర్తించటం, ఇది సామాన్య విశ్వాసం కాదు స్నేహితులారా. ఒకవైపు యేసుక్రీస్తు ప్రభువారు కూడా సిలువలోనే ఉన్నారు, యాతన పడుతున్నారు, బాధపడుతున్నారు, రక్తం కారుతూ ఉన్నది. కానీ ఇతనుకున్నటువంటి విశ్వాసం మనము చూస్తే యేసుక్రీస్తు ప్రభువాన్ని రాజుగా గుర్తించాడండి. తన నోటితో ఒప్పుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఉంది కదా, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకుంటే నీవు రక్షింపబడదు అని ఉన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుని తన నోటితో ఒప్పుకుంటే రక్షింపబడతావు అని ఉన్నది. ఆమేన్. యేసు వాగ్దానములోని ఆత్మీయ మర్మాలు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, నిశ్చయముగా. యేసు తన వాగ్దానానికి తన దైవత్వాన్ని గ్యారంటీగా ఇస్తున్నాడు. ఇక్కడ రక్షణలో ఎటువంటి సందేహం లేదు ప్రియులారా. యోహాను సువార్త 5వ అధ్యాయం 24లో ఉంది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. నిశ్చయముగా అనే మాటను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఇచ్చిన వాగ్దానానికి గ్యారంటీ కనిపిస్తుంది ప్రియులారా పత్రికల్లో. నేడే టుడే రక్షణకు కాలయాపన లేదు. క్రీస్తును అంగీకరించిన మరుక్షణమే నిత్య జీవం లభిస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2లో ఉంది. రక్షణ అనేది రేపు దొరికేది కాదు, అది ఇప్పుడే సిద్ధంగా ఉన్న కృప. దేవునికి మహిమ కలుగునుగాక. నాతో కూడా అంటే విత్ మీ. పరలోకం అంటే స్థలం కాదు, అది యేసు ప్రభు ఉన్నటువంటి సన్నిధి. క్రీస్తుతో ఉండడమే అత్యున్నత ఆశీర్వాదం ప్రియులారా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23తో ఉంటుందండి. యేసుక్రీస్తు ప్రభువారితో ఉండటమే అత్యంత గొప్ప ఆశీర్వాదకరమైనది. పరదైసులో నాతో కూడా పరదైసులో ఉందువు. పారడైజ్, ఇది దేవుని నివాస స్థలమైన 3వ ఆకాశమును సూచిస్తూ ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4లో కనిపిస్తుంది ప్రియులారా. అక్కడ
పరదైసు దేవుని సాన్నిధ్యం ఉంది అక్కడ. పరదైస్ అనే పదానికి గ్రీకులో సుందరమైన తోట అని అర్థం. ఆదాము కోల్పోయిన తోట ఉంది కదా, ఈడెన్. క్రీస్తు తన శిలువ మరణం ద్వారా మరలా మనకు తెరిచాడు. ఆమేన్. రక్షణ అంటే కేవలం నరకం నుంచి తప్పించుకోవడమే కాదు, అది క్రీస్తుతో ఉండడం, విత్ మీ అని అంటున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ముఖ్య అంశాలు గమనిస్తాము. కొన్ని విషయాలు, క్రియలు లేని రక్షణ కనిపిస్తుంది. ఈ దొంగ బాప్తిజం పొందలేదు ప్రియులారా, దశంభాగాలు ఇవ్వలేదు, వారం కూడికలకు రాలేదు, కేవలం కృపచేతనే రక్షింపబడ్డాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఉంటుంది, 2వ అధ్యాయము 8-9 కృపచేతనే మీరు రక్షింపబడ్డారనే మాటను చూస్తున్నాం. చివరి అవకాశం, ప్రాణం ఉన్నంత వరకు రక్షణకు తలుపులు తెరిచే ఉంటాయి. దేవుడు ఎవరినీ నిరాకరించడు ప్రియులారా. యోహాను సువార్త 6వ అధ్యాయం 37 కనిపిస్తూ ఉండేది. 2 మార్గాలు ఉన్నాయి. 2 దొంగలు ఒకే రక్షకుడు ప్రక్కన ఉన్నారు. ఒకరు విశ్వసించి రక్షించబడ్డారు, మరొకరు కఠినపరుచుకొని నశించారు. రక్షణ అనేది మన ఎన్నికపై ఆధారపడి ఉంటుంది. నేడే రక్షణ దినం అని బైబిల్ చెప్తుంది. స్నేహితులారా, డేట్ పెట్టుకోవద్దు, సమయం పెట్టుకోవద్దు. మన మరణం మన చేతుల్లో లేదు, టైం మన చేతిలో లేదు, ప్లేస్ మన చేతిలో లేదు, కాజు మన చేతిలో లేదు. మన మరణం మన చేతిలో లేదు స్నేహితులారా. ఏ సమయానికి చనిపోతాము మన చేతిలో ఉందా? ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, రాత్రా? ఏ సమయంలో చనిపోతామని మనకు ఏమైనా గ్యారంటీ ఉందా? పోనీ ఏ స్థలంలో చనిపోతాం, ఈ ఊరిలోనే చనిపోతాం, ఆ ఊరిలోనే చనిపోతాం, పలానా స్థలం పలానా సెంటర్లోనే చనిపోతాం, ఇక్కడ చనిపోతాం, అక్కడ చనిపోతాం అనేమన్నా ఉందా గ్యారంటీ? లేదా పలానా కారణం చేత పలానా కాజ్, ఈ రోగంతో చనిపోతాం, లేదా ఇలాగ చనిపోతాం, లేదా అలాగ చనిపోతాము అనేమన్నా గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేని జీవితం స్నేహితులారా ఇది. దేవుడు పిలుస్తూ ఉన్నాడు స్నేహితులారా, దేవుడు పిలుస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడే దేవుడు పిలుస్తున్నప్పుడు నీ హృదయం అనే తలుపును తెరిస్తే ఆయన నీలోనికి వస్తానని ఆశ కలిగి ఉన్నాడు. స్నేహితులారా, సిలువ పైన కుడివైపుకు దొంగ పశ్చాత్తాపం రావడం గొప్ప ఆశ్చర్యము. యేసుక్రీస్తును దేవునిగా, కుమారునిగా అంగీకరించాడు. అపవాది తప్పు చేస్తే ఒప్పుకోనివ్వడండి, పాపాలను గుర్తించనివ్వడండి. జాగ్రత్త, తప్పు చేసి ఒప్పుకోవట్లేదేమో నువ్వు. మనం ఈ రోజుకి ఎక్కడ తప్పిపోయాము? దేవుణ్ణి ఆయాస పెడుతున్నామేమో. ఏదో ఒక విషయంలో తప్పు తెలుసుకోవాలి, నువ్వు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు తప్పు ఒప్పుకుంటే నూతన సృష్టిగా చేస్తానంటున్నాడు. నీ పాపం నువ్వు గుర్తిస్తే ఆయన దగ్గర స్థానం ఉందంటున్నాడు. ఆయన అంటున్నాడు, లోకసువార్త 19:10 చూసినట్లయితే, నశించిన దాన్ని వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. స్నేహితులారా, నువ్వు నశించకూడదని, నీ కుటుంబం నశించకూడదని, నీ వారు నశించకూడదని మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుని కుమారుడని గుర్తిస్తావా? దేవుడు పిలుస్తూ ఉన్నాడు. స్నేహితులారా, 1 తిమోతి 1వ అధ్యాయం 15 ఉంది, పాపలను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అని. పాపి అయిన ఈ మనుషునికి ఎంత ధన్యత, ఎంత గొప్ప గిఫ్ట్! దేవునితో ఉండే కృప దొరికింది. అమ్మా, అయ్యా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రభు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. చిన్న మాట నాతో కలిసి ప్రార్థన చేస్తావు. కృపామయుడైన తండ్రి, సిలువలో నువ్వు పలికిన 2వ మాట ద్వారా మాకు గొప్ప నిరీక్షణ ఇచ్చావు ప్రభువా. మరణమంచున్న పాపికి కూడా నీవు పరదైసును వాగ్దానం చేసావంటే నీ కృప ఎంత గొప్పదో మాకు అర్థమవుతుందయ్యా. ఆ దొంగ వలె మేము కూడా మా పాపంను ఒప్పుకొని నీ రాజ్యం కొరకు కనిపెట్టే హృదయాన్ని మాకు దయచేయండి. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అనేకులు తమ రక్షణ నిశ్చేతను పొందుకునేలాగా సహాయం చేయండి.
యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరిట వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇంతవరకు ఈ వీడియో విన్నందుకు మీకు వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి దేవుని వాక్యం కోసం సబ్స్క్రైబ్ కూడా చేయగలరని ప్రేమతో మనవి చేస్తున్నాను. మరొక వీడియోలో 3వ మాటను గురించి విందాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.